సరే, ఇప్పుడు జాతర మొత్తం నిర్వహణకు సంబంధించిన దాంట్లో దేవతలు వనప్రవేశం అయిన తెల్లారి లేదా దర్శనమైన కాగానే వెంటనే వెళ్ళాలనేది ఒక ప్రయత్నం ఉంటుంది. గతంలో కూడా జరిగింది. ఎక్కడైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయంటే అది మళ్ళీ రిటర్న్లోనే ఉన్నది. అట్లాంటప్పుడు పర్టికులర్గా భక్తులకి మీరు ఏం చెప్తున్నారు? ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? లేదంటే అందరికి ఒక అది కూడా ఉంటుంది ఏంటంటే మీరు వెంటనే మళ్ళీ బస్సులు ఆపేస్తే మా పరిస్థితి ఏంది, బస్సులు ఉండవు కాబట్టి మేము వెంటనే ఆ రాత్రి అయినా ఎప్పుడైనా మేము వెళ్ళిపోవాలని అనుకుంటారు. అట్లా బస్సులు నిజంగా జాతర తర్వాత కూడా ఎప్పటి వరకు నడుపుతారు? మీరు అన్నట్లు అసలు ఒక విషయం అండి, అసలు బస్సులో అయిపోవడం అనేది ఉండదు. ప్యాసింజర్స్ అయిపోతేనే బస్సులు అయిపోతాయి. ప్యాసింజర్ ఉన్నంత వరకు బస్సులు ఉంటాయి. వాళ్ళే మన భక్తులు కూడా ఏం చేశారంటే గురువారం రోజు అమ్మవారు సమ్మక్క రాగానే అర్ధరాత్రి బయలుదేరుతారు. అంత ఆదురతపడి రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు ఎట్లాగో అమ్మవారి దగ్గరికి వచ్చారు, ఉండండి హ్యాపీగా. ఒక్కసారి ఇప్పుడు చెప్పిన మీరు ఫర్ ఎగ్జాంపుల్ గంటకు 30-300 బస్సులు పంపాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుందంటే వాళ్ళంతా ఒక్కసారి వచ్చేస్తారు. నేనేంటంటే నా రిక్వెస్ట్ ఒక సూచన ఏంటంటే ఎందుకు అంత తొందరపడి రావాలి? ఎట్లాగో మీరు అమ్మవారి దగ్గరికి వచ్చారు, రిలాక్స్ అవ్వండి, పొద్దున వరకు రిలాక్స్ అవ్వండి, పరిస్థితి చూసుకోండి. ఎట్లా ఉంది బస్ స్టాండ్లో, ఏ విధంగా ఉంది, బస్సులు అవైలబుల్ ఉన్నాయా, ఎక్కడ జామ్ ఉందా లేదా, ఇప్పుడు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఎప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ దృష్టిలో పెట్టుకొని మీరు మీ యొక్క ప్రయాణాన్ని కొద్దిగా మీరు వచ్చే వెనక్కి తిరుగు ప్రయాణాన్ని కొద్దిగా మీరు ప్లాన్ చేసుకుంటే హ్యాపీగా రావచ్చు. మీరు ఎప్పుడైనా కూడా మీరు చెప్తున్న జాగ్రత్తలు తీసుకోవాలి. ఎప్పుడైనా కూడా క్యూ లైన్కి వెళ్ళేటప్పుడు ఒక వాటర్ బాటిల్ దగ్గర పెట్టుకోండి, పిల్లలకు నీళ్ళు తాగిస్తుండండి. ఎందుకంటే ఏదో జామ్ అయింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఏదో కారణం వల్ల అయితే మీరు గంటల్లో 1 గంట 2 గంటలు 3 గంటలు క్యూ లైన్లో ఉండాల్సి వస్తుంది. అది కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి. చిన్న చిరుతిళ్ళు ఏమైనా స్నాక్స్ కానీ మంచినీళ్ళు కానీ మీరు దగ్గర పెట్టుకుంటే అట్లీస్ట్ ఆ 1-2 గంటలు మీరు నిలబడి ఉండగలిగితే మేము ఇమీడియట్గా బస్సెస్ వస్తాయి కాబట్టి ప్రాబ్లం ఉండదు. తర్వాత ఎప్పుడు ప్యానిక్గా గురి కావద్దండి, ఏదో అయిపోతుంది అనుకోవద్దు. మేమున్నాము అక్కడ, మీ కొరకే ఉన్నాము. అక్కడ అన్ని షాప్స్ ఉంటాయి, మీరు భోజనం తెచ్చుకుంటారు. మంచినీళ్ళు అయితే మేము RO ప్లాంట్స్ మా దగ్గర పెడుతున్నాము. డిస్ట్రిక్ట్ మొత్తం ఎక్కడంటే అక్కడ నీళ్ళ సౌకర్యం పెట్టించింది కాబట్టి హ్యాపీగా ఉండండి. ఎక్కువ మీరు మ్యాక్సిమం ఏముంటే ఒక హాఫ్ డే లేట్ అవుతారు అంతే. ఇంటికి రావడానికి అంత సవ్యంగా ఉంటే వచ్చేయచ్చు. ఏదైనా ప్రాబ్లం వస్తే ఒక 5 గంటలు లేట్ అవుతుంది. కొద్దిగా దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా మాకు సహకరిస్తే మీకు మంచి తీపి జ్ఞాపకాలు మిగులుతాయి, భక్తి జ్ఞాపకాలు మిగులుతాయి అన్నమాట.